మరి ప్యారడీ పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా రాబోతున్నాడు ఆహా టీం నుంచి సిద్ధార్థ. మరి సిద్ధార్థ పాడబోయే పాట అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే అనే సూపర్ డూపర్ పాటకి ప్యారడీ. లెట్స్ వెల్కమ్ హిమ్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేలే. నానా నానా నా 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 నానా 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 కళ్ళ పిల్ల నిన్ను చేరి పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడపిల్ల నిన్ను చేరి మనసు కోరితే నువ్వు దొరకకుండా పరుగు తీయరా. నడిచి నడిచి తిరుగుతుంటే నవ్వుకుంటూ రమ్మనంటే ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుదే పొగాళము. అడ్డుకే పెద్ద ఒక్క పెట్టి చిక్కు పెట్టే లవ్వుతో నువ్వు తై తక్కలాడకు. స్మార్ట్ గా చూసే పడుచు పిల్ల చెంత చేరి మేకలా లవ్వు కత్తి వేటు కోరుకోకు. బైకు పైన లోకమంత చూపమంటది, బొచ్చు కుక్కనొకటి తెమ్మనంటది. చెల్లెలుంటే తోడు కంటూ తీసుకొస్తది, దాన్ని కూడా నిన్ను మేపమంటది. నల్లదారం నీకు కట్టి తన వేలుకేమో గోల్డ్ రింగు తొడగమంటది. అందమంతా ఆరకుండా మేకప్పు ఖర్చు కూడా నిన్ను పెట్టమంటది. కళ్ళ పిల్లలు అంటూ పువ్వు విసిరితే బ్యాలెన్స్ బాగా ఉంచుకోరా. ఆడపిల్ల నిన్ను చేరి మనసు కోరితే నువ్వు దొరకకుండా పరుగు తీయరా. నడిచి నడిచి తిరుగుతుంటే నవ్వుకుంటూ రమ్మనంటే ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. ప్రేమదే ఈ మేళము, ఓహో పర్సుకే పొగాళము. మిస్డ్ కాలు ఇచ్చి నీకు సిగ్నల్ ఇస్తది, రీఛార్జ్ కార్డు మోసుకెళ్ళరా. కస్సు బుస్సుమంటూ నిన్ను కేకలేస్తది, సరి కొత్త డ్రెస్ కి టెండరేనురా. లవ్ గుడ్డి మనం చెడ్డి, సొంత చెల్లికైతే ₹1 ఇవ్వబోమురా. ఇది నమ్మవేమురా నిజం సోదరా, మన అమ్మ కొరకు ఇంత టైం ఇవ్వబోమురా. వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టి పెళ్లికే రాకు అంటది. గడ్డాలే పెంచి రోడ్లపై తిరిగితే కూలుగా నవ్వుకుంటది. లవ్ నిన్ను తిప్పుకుంటూ తిట్టుకుంటూ చివరికి లైఫ్ నరకం చూపిస్తది. లవ్ నువ్వు దాచుకున్న డబ్బులన్నీ దొబ్బుతూ నిన్ను బకరానే చేస్తది. సిద్ధార్థ్ సిద్ధార్థ రాయ్ కాదు కదా? సిద్ధార్థ్. ఓకే సిద్ధార్థ్, సో నీ ప్రొఫెషన్ ఏంటి? నేను ప్లేబ్యాక్ చేస్తున్నాను ఆల్రెడీ. ఓకే, ఇప్పటికి ఒక 7 మూవీస్ లో పాడాను. సో ఐ వర్క్ ఫర్ 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో. ఓ నైస్. అంటే ఒక పాటని ఒరిజినల్ గా పాడే సింగర్ కంటే డీప్ గా తెలిసిన సింగర్స్ అన్నమాట, యాక్చువల్ గా కంపోజింగ్ నుంచి ఉన్న సింగర్స్ అన్నమాట. సో ఓకే సిద్ధార్థ్, సో సూపర్. నిజంగానే అంటే దట్స్ ఎ వెరీ వెరీ టఫ్ జాబ్. సార్ మరి ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్? చాలా అద్భుతంగా ఉంది. ఉత్సాహంతో ఊగిపోతూ, ఎవరన్నా సరే అమ్మాయి గనక లవ్ చేసేటువంటి సిగ్నల్స్ ఏమన్నా ఇచ్చినట్టయితే జాగ్రత్తగా ఉండండిరా అని ఉత్సాహంతో ఊగిపోతూ చెబుతున్నాడు. సెంటిమెంటల్గా ఏదైనా సరే ఒక చిన్న వాక్యం విన్నా, ఒక చిన్న విషయం, ఒక దృశ్యం అలా చూసినా చెలించిపోయి వెంటనే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి.
అలాంటిది ఉంది ఈ పాటలో. అమ్మకి ఇంత టైం ఇవ్వండిరా, మనం చెల్లెలకి ₹1 కొనిపెట్టండిరా అని. చాలా అద్భుతం, అద్భుతం. థ్యాంక్ యూ సార్. బాలాదిత్య గారు. నాకు ఈ పాట వింటుంటే నేను కూడా ఇలా ఒకటి రాసుకున్నాను. చెప్పాలి. అంటే ఆలోచనతో వచ్చిన వాటికన్నా అనుభవంతో వచ్చిన వాటి ఇంకా బాగుంటుందేమోనని అది గుర్తొచ్చి ఒక అనుభవం నాకు చెప్తున్నాను అనమాట. ఆడదంటే ఆటం బాంబుర బాబు, ఆవిడ జోలికి పోతే ఖాళీ ఎగునొయ్ జేబు, చాలదయ్యో తన ఖర్చుకి నీ జాబు, దెబ్బ తిన్నావంటే దిమ్మ తిరిగి పారిపోవా పంజాబు. ఆడదంటే అంటే ఆడదంటే అంటే ఆడదంటే ఆటం బాంబుర బాబు, ఆవిడ జోలికి పోతే ఖాళీ ఎగునోయ్ జేబు, ఐ లవ్ యూ అంటూ నిన్ను బుట్టల్లోకి నెట్టేస్తుంది, చదువుకి నామం పెట్టేస్తుంది, ఆహా హోటళ్ళు సినిమాలంటూ టోటల్ సిటీని తిప్పిస్తుంది, బిల్లు నీతో గట్టిస్తుంది, ఓహో ఈ మిస్సు నీకు ఎన్నో మిస్సుడు కాల్స్ ఇచ్చేస్తుంది, నీ చేతే ఫోన్ చేయిస్తుంది, నీతో ఓ టైము చెప్పి స్పాట్కి లేటుగా వస్తుంది, సారీ అని సరిపెట్టేస్తుంది, పని ఉంటే పోటా పోటా నీ వెంటే పడుతుంది, లేకుంటే టాటా చెప్పి ఇంకోని పడుతుంది. ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది యాక్చువల్లీ ఎక్కువగా. పైగా మీరు ఏదైనా మాట్లాడితే చాలా సూక్ష్మంగా దాన్ని పరిశీలించి జాగ్రత్తగా వింటారు వాళ్ళు, ఆడవాళ్ళు ఏది చెప్పినా సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.